బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే, కానీ అంతఃప్రపంచాన్ని శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు మనం వీడియోలో మరొక సూక్తి గురించి తెలుసుకుందాం. స్వామి వివేకానంద సూక్తులు రోజు తెలుసుకుంటున్నాం కదా, అదేవిధంగా ఈరోజు కూడా ఆయన నడిచే దేవుడు, ఆయనకి మనం గురువుగా స్వీకరించవచ్చు, ఆయన్ని ఒక దేవుడుగా స్వీకరించవచ్చు. ఆయనకి ప్రతినిత్య నమస్కారం కూడా చేసుకోవచ్చు, తప్పు లేదు, ఎటువంటి తప్పు లేదు. ఆయన విగ్రహం కనబడితే వెళ్ళి పాదాలకు నమస్కారం చేసుకోవచ్చు. ఆయన నడిచే దేవుడు లేదా గురువు మనందరికీ చాలా చెప్పారు. ఆయన మనం మంచిగా ఎలా బతకాలి, ఎలాగుండాలి అని, అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఈరోజు కూడా ఒక సూక్తి గురించి తెలుసు. ఈరోజు చాలా గొప్ప విషయం, స్వామివారి యొక్క సూక్తి. పుస్తకం అలా తిరగేస్తూ ఉంటే ఒక మంచి సూక్తి కనబడింది. అది ఎంత అద్భుతంగా ఉన్నది అన్నది మీరే విని చెప్పండి. బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే, కానీ అంతఃప్రపంచాన్ని వశం చేసుకోవడం వీరోచితమైనది. అంటే చూసారా, బాహ్య ప్రపంచం అంటే మనతో ఉన్న నలుగురిని మనం జయించడం చాలా ఘనకార్యం. జయించడం సులువే. బాహ్య ప్రపంచం అంటే నువ్వు ఎలాగున్నా సరే ఇంకోళ్ళ కోసం లేదా పక్క వాళ్ళ కోసం లేదా ఇది సాధించాలి, ఈ విషయం సాధించాలి అనే పట్టుదల నీలో ఉంటే జయించగలం. అది కాకుండా మన అంతఃప్రపంచం మన కోసం మనం జయించాలి, మన మనసులో ఉన్న వాడి గురించి మనం తెలుసుకోవాలి. అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరులో మనం లీనమవ్వాలి. మనతో మనం మాట్లాడుతూ ఉండాలి, మనలో మనం మాట్లాడుకోవాలి. నలుగురితో మాట్లాడిందంతా నీతో నువ్వు అంత ఎక్కువగా మాట్లాడుకొని ఆ పరమేశ్వరుడు కోసం మనం తపస్సు చేస్తూ ఉంటే, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే చాలా గొప్ప, చాలా ఘనకార్యమైనది అనమాట. వీరోచితమైనది. నిన్ను నువ్వు గెలుచుకోవడం అంటే వీరోచితమైనది. ప్రపంచాన్ని గెలవడం అంటే చాలా సులువైన పని. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.